హలో గైస్! అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్లీ చాలా డేస్ తర్వాత వ్లాగ్‌తో వచ్చానండి. ఈ వ్లాగ్ కంప్లీట్ ఫుడ్ మీద ఉంటది. సో, మీరు చాలా తెలుసుకుంటారు. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ఎంజాయ్ చేస్తారు. ఫుడ్ వ్లాగ్ అనగానే మనందరికీ ఖచ్చితంగా ఉండాల్సింది పానీపూరి. సో, ఫస్ట్ పానీపూరితో స్టార్ట్ చేసాం. అండ్ ఇట్ వాస్ టూ గుడ్. నాకు చాలా నచ్చింది. తర్వాత కార్న్ చిప్స్ అండ్ అవి చాలా బాగున్నాయి. బై ద వే ఎందుకొచ్చామో చెప్పలేదు కదా! మా ఫ్రెండ్ బర్త్‌డే అన్నమాట. సో, ఆ బర్త్‌డేకి మాకు ట్రీట్ ఇస్తున్నాడు. ఓకే. ఏం పర్లేదు. ఇట్ హ్యాపెన్స్. బై ద వే ఎవరు చూడలేదు. సో, ఏం తెలియనట్టు తినేద్దాం. తర్వాత అపోలో ఫిష్ ఆర్డర్ చేసాం. నాకు కూడా ఇది ఫస్ట్ టైమ్ టేస్ట్ చేయడం. సో, ఇట్ హ్యాపెన్స్. వదిలేయండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఫస్ట్ నాకు టేస్ట్ అర్థం కాలా. బట్ సడెన్‌గా పాపప్ అయింది అండ్ ఇట్ వాస్ నైస్. ఏమున్నా, ఏం లేకపోయినా నాన్ వెజ్ ఉన్నప్పుడు థమ్స్ అప్ మాత్రం ఉండాలి. తర్వాత చికెన్ లెగ్ పీస్ మాక్సిమం అందరికీ చాలా ఇష్టమైన ఐటెమ్ ఇది. అండ్ చెప్పక్కర్లేదు చాలా టేస్టీ ఉంది. దీని నేమ్ నాకు గుర్తులేదు. బట్ ఇది ఫ్రై పీస్‌లా ఉంది. అండ్ ఇది గూడా బావుంది. బట్ కొంచెం స్పైస్ ఎక్కువుంది. ఆ తర్వాత రోల్ కైండ్‌లో ఒకటి ఆర్డర్ చేశాం. అండ్ అది తిన్నప్పుడు నాకు ఏంటి అని నాకు అర్థం కాలే. దాని తర్వాత చికెన్ అని చెప్పి నేను రియలైజ్ అయ్యా. ఇక్కడేంటంటే మష్రూమ్ కావాలని అడిగారు. నేను నో చెప్పా. బట్ మనకున్న మొహమాటానికి మళ్ళీ అడగగానే ఇంకేం చెప్పలేక యెస్ అని చెప్పా. యాక్చువల్‌గా నేను నో చెప్పాలి అని ఎందుకు అనుకున్నా అంటే నాకు మష్రూమ్ అంటే అసలు ఇష్టం లే. బట్ నేను టేస్ట్ చేసాక నాకెంత నచ్చిందంటే మొత్తం కంప్లీట్ చేసేసాను. తర్వాత స్వీట్ పొటాటో అని చెప్పి ఇచ్చారు. నేనేమనుకున్నా అంటే స్వీట్ పొటాటోతో సంథింగ్ ఏమైనా చేశారనుకున్నాను. బట్ అట్లా కాదు. నార్మల్ పొటాటోనే వాళ్ళు స్వీట్ చేసి మాకిచ్చారు. నాకు అర్థం కాలేదు. దాని తర్వాత రియలైజ్ అయ్యాక ఓకే. అంటే బాలేదని కాదు బానే ఉంది. నేను స్వీట్ పొటాటో అనుకున్నా. బట్ ఇది పొటాటో అయిందంతే. టేస్ట్ అయితే బావుంది. హియర్ కమ్స్ ద ఫన్ పార్ట్. చికెన్ అండ్ ఆల్ ద నాన్ వెజ్ ఐటెమ్స్‌ని గ్రిల్ చేయడం. సో, ఇక్కడ చికెన్ అండ్ ప్రాన్స్ ఉన్నాయి. వీటితో పాటు పైనాపిల్ అండ్ వాటర్ మిలన్ కూడా ఉంది. బట్ రికార్డ్ చేయలేదు. పర్సనల్‌గా నాకు పైనాపిల్ గ్రిల్ చాలా నచ్చింది. అది చాలా జ్యూసీగా అండ్ దాని మీద స్పైసెస్ ఉన్నాయి గదా! సో, అది స్పైసీగా చాలా నచ్చింది. బఫే సిస్టమ్‌లో నాకు నచ్చిన ఐటెమ్స్ నేను పిక్ చేసుకొని తినడం స్టార్ట్ చేశాను. అదయిపోయాక బెస్ట్ పార్ట్ డెజర్ట్స్. ఈ పార్ట్ కోసం నేను ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ డెజర్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నా. అండ్ స్పూన్ మర్చిపోయా. సో, అది తెచ్చుకోవడానికెళ్ళా. అంత స్పైసీ ఫుడ్ తిన్నాక ఆబ్వియస్‌గా డెజర్ట్స్ తినాలనిపిస్తది. మన ముందు ఇన్ని డెజర్ట్స్ ఉంటే దేనితో స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఒకటి. సో, ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసి అలా మెల్లమెల్లగా అన్నీ తింటూ ఇక్కడ వీళ్ళు ఏదో గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్స్, ఈ ఫన్ అదంతా చూస్తూ ఇంత తినేసాను నేను. ఇక్కడ ఐస్ క్రీమ్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటి టాపింగ్స్ కావాలి అని చెప్పి. లాస్ట్‌లో దద్దోజనంతో ఎండ్ చేసాం. అది తిన్నాక ఎంత పీస్‌ఫుల్ అనిపించిందో. అందరం తినేసి హాఫ్ ఎన్ అవర్ మోర్ థాన్ హాఫ్ ఎన్ అవర్ అవుతుంది. ఇప్పుడు డెజర్ట్స్ తెచ్చుకొని తింటున్నారు వీళ్ళు. లాస్ట్‌లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని ఎండ్ చేసాం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.